నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల వరకు మీరు చూసినట్లయితే, యేసుక్రీస్తు ఒక అంజూరపు చెట్టుని దూరం నుండి చూచారంటండి. ఎందుకంటే ఆ దినాన ఆయనకి బాగా ఆకలిగా ఉందంట. అప్పుడు దూరం నుండి ఒక అంజూరపు చెట్టుని ఆయన చూసినప్పుడు చాలా ఆకులు కలిగి ఉన్నాయంట. అందుకని ఆయన అక్కడ పండ్లు ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పి ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆకులు తప్ప పండ్లు ఏవి ఆయనకి కనిపించలేదు. తర్వాత మీరు చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, అది పండ్లు కాసే సీజన్, ఆ కాలం కాదంట. అయితే దేవుడు అంజూరపు చెట్టుని ఏం చేస్తాడు? శపిస్తాడు, ఇక మీదట ఏ ఒక్కరు కూడా నీ పండ్లను తినరు అని. వెంటనే ఆ యొక్క అంజూరపు చెట్టు ఏమైపోతుందండి? ఎండిపోతుంది. శిష్యులు దాన్ని చూసి ఆశ్చర్యపడినప్పుడు ఆయన శిష్యులతో చెప్తాడు, సందేహించకుండా విశ్వాసంతో మీరు ఏది చెప్పినా అది జరుగుతుంది. ఈ కొండ ఇక్కడి నుంచి వెళ్ళి సముద్రంలో పడేయాలి అనినా కానీ అది జరుగుతుంది అని రాయబడింది. చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేహం వస్తూ ఉంటుందండి. అవుట్ ఆఫ్ సీజన్ దేవుడు వెళ్ళి ఎందుకు అక్కడ పండ్లను వెతికాడు? ఆయనకు తెలీదా అది పండ్లు కాసే కాలం కాదని? అయినా కానీ దేవుడు ఎందుకు ఆ యొక్క చెట్టుని శపించాడు అని? నిజమే కదా, చాలా అన్రీజనబుల్గా అనిపిస్తుంది కదా మనకి. అయ్యా, అది అసలు పండ్లు కాసే ఆ సమయమే కాదు, మరి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ చెట్టుని శపించావు, ఆ చెట్టు తప్పేంటి అని ఒకటి జ్ఞాపకపరచుకోండి. నిజమే, మీరు అంజూరపు చెట్ల గురించి మీరు ఒకవేళ తెలిసిన వారైతే, మిగతా చెట్లలా కాదు, అంజూరపు చెట్టు ఆకులు ఫలాలు ఒకేసారిగా పెరుగుతాయి. అంటే ఆకులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఫలింపు అనేది, ఫలాలు అనేది ఆ చెట్టుకి ఉంది అని అర్థం. సరైన ప్లేస్లో ఆ చెట్టు ఉన్నప్పుడు, అంటే సూర్యకాంతి, నీరు బాగా ఉన్న స్థలంలో కానీ ఆ చెట్టు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ చెట్టుకి పండ్లు అనేవి కాస్తాయి. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, పండ్లు కాసే సమయం కాదు, కానీ ఆకులు ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ సీజన్ లీవ్స్ ఉన్నాయి. అర్థమైందా మీకు? ఆకులు పండ్లు రెండు ఉండాలి సీజన్ అయితే. సీజన్ కాకపోతే ఆకులు ఉండవు, పండ్లు ఉండవు. కానీ సీజన్ కాదు, పండ్లు లేవు కానీ ఆకులు ఉన్నాయి. ఒక విధంగా చూస్తే మనలో కొంతమంది ఇలానే ఉంటారండి. ఆత్మ ఫలింపు అనేది వాళ్ళ జీవితాలు ఉండవు, కానీ ఫలింపు ఉన్నట్టు ప్రెటెండ్ చేస్తారు. అంటే వేషధారి జీవితాన్ని జీవిస్తారు. దేవుడు శాస్త్రుల్ని పరిశీలనని చెప్తున్నాడు, వేషధారులారా, మీరు పుదీనాలోను సోంపులోను చదువున్నారు కదా, వేషధారులారా, మీరు విధవరాలి యొక్క ఇండ్లను మింగేస్తారు, దీర్ఘమైన ప్రార్థనలు చేస్తారు, పెదవులతో నన్ను స్తుతిస్తారు, కానీ మీ హృదయము నాకు దూరంగా ఉంది. పండ్లు కాచే కాలం కాదు, ఆ కాలంలో ఆకులు కూడా ఉండకూడదు, కానీ ఆకులు ఉన్నాయి. దేవుడు దూరం నుంచి చూసినప్పుడు ఆకులు బాగా కనిపించాయండి. ఆకులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా పండ్లు కూడా ఉంటాయన్న ఉద్దేశంతో ఆయన అక్కడికి వచ్చి చూస్తే అక్కడ పండ్లు అనేటివి లేవు. చాలామంది జీవితాలలో మనం కూడా ఇలానే ఉంటూ ఉన్నాం. బయటికి నటిస్తూ ఉన్నాం ఫలింపు కలిగిన వారిగా, కానీ ఫలింపుని మనము చూపించలేకపోతున్నాం. దేవుడు ఒక సమయాన్ని రాబోతున్నాడండి. ఆయన చెప్తాడు, దేవుడు ప్రతి ఒక్కరిని పరిశీలిస్తాడు, నీతిమంతులందరినీ ఆయన పరిశీలిస్తాడని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది. అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నువ్వు నేను నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. అంటే దేవుడు మనల్ని పరిశీలించబోతున్నాడు. ప్రతి ఒక్క కొమ్మ పరిశీలించబడుతుంది. అయితే ఆయన పరిశీలిస్తున్నప్పుడు నువ్వు ఫలింపు కలిగిన వ్యక్తిగా కనబడాలి, వేషధారిలాగా కనిపించకూడదు. ఎందుకంటే ఫలింపు లేని చెట్టు ఏమవుతుందండి? నరికి అగ్నిలో వేయబడుతుంది. వాక్యం ఎప్పుడెప్పుడైతే విత్తబడుతుందో ఆ విత్తనం అనేది మనలో నాటబడిన తర్వాత ఫలింపు అనేది ఉండాలి. అందుకే విత్తనం యొక్క
ఉపమానంలో దేవుడు చెప్పాడు, 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపనేది ఉంటుంది అని. 30దంతలుగా ఫలిస్తున్నారా? 60దంతలుగా ఫలిస్తున్నారా? 100ంతలుగా ఫలిస్తున్నారా? అసలు ఫలింపే లేకుండా నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారా? బయటికి నేను చాలా మంచి ఆత్మీయురాలిని, బయటికి నేను అందరికీ మంచి ఫలాలు కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాను, కానీ నాలో ఎటువంటి ఫలాలు లేవు, కేవలము నటిస్తున్నాను. ఈ విధంగా మీ జీవితాన్ని కలిగి ఉన్నారు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నటించకండి. ఒకవేళ మీరు ఫలాలు నీతి లేకపోయి ఉన్నట్లయితే మీరు ఏం చేయాలండి? దేవుని యొక్క చేతికి పూర్తిగా మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. దేవా, నాకు ఫలింపునివ్వయ్యా. తనను ఒక విశ్వాసి అన్నవాడు తన ప్రవర్తనని భద్రం చేసుకుంటాడని వాక్యం సెలవిస్తుందండి. వ్యవసాయదారుడు ఏ విధంగా అయితే ఒక చెట్టుని ఫలింపు వచ్చేందుకు దానికి కావాల్సిన ప్రతిదాన్ని ఇస్తూ ఉంటాడు, అనవసరమైన పిచ్చివి అన్నిటినీ ఏరి పారేస్తుంటాడు, ఆ యొక్క అవసరం లేని ఆకులన్నింటినీ కోసి పారేస్తుంటారు. అలా దేవునికి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? విధేయత కలిగి సమర్పించుకోవాలి. దేవా, నాలో ఇష్టం లేనివి, నాలో అవసరం లేని వాటి అన్నింటినీ తీసేయ్యా, నాకు ఫలింపు ఉండాలి, ఆత్మఫలాలు నాలో కలిగి ఉండాలయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఫలించే చెట్టుగా ఉంచుతాడు. యెహెజ్కేలు 47వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ఆయన నిన్ను నన్ను ఎలా ఉండాలి అనుకుంటున్నాడంటే, సీజన్ అయినా సీజన్ కాకపోయినా అవుట్ ఆఫ్ సీజన్లో కూడా నువ్వు నేను ఫలింపు కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఇంకొంతమంది ఉంటారండి, వాళ్ళ యొక్క ఇంటిలో ఫలింపు అనేది అంటే బయట జనములతోటి, బయట ప్రజలతోటి ప్రేమ, సంతోషం, సమాధానం ఉన్నాయి కదా, ఆత్మఫలాలన్నీ చూపిస్తారు. కానీ ఇంటిలోనికి వచ్చిన మరుక్షణం తమ కుటుంబ సభ్యులతో అవేమి కనిపించవు. విసుక్కుంటూ, కసురుకుంటూ, ప్రేమ ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, దీర్ఘశాంతం అసలే ఉండదు. ఇది కాదు, వేషధారిలా ఉండకండి. దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. దేవుడు మీకు సహాయం చేయను కాక. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్.